హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీలో భాగంగా ఈరోజు మనం భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు, సెలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్ చూస్తాం. ఇందులో మన రాజ్యాంగం యొక్క కొన్ని ప్రముఖ లక్షణాలు, స్పెషల్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి, యూనిక్ ఫీచర్స్ అని చెప్పేసి అంటాం. వాటినే సెలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. సో భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు అవేంటో చూద్దాం. అయితే ఇందులో వచ్చే అంశాలన్నీ కూడా రాబోయే టాపిక్లలో, రాబోయే చాప్టర్లలో వివరంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇందులో మీనింగ్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అవంటే ఏంటి అని చెప్పేసి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీటి నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఒకవేళ క్వశ్చన్స్ రాకపోయినా కూడా నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ అర్థం కావాలంటే ఈ లక్షణాలు అనేటివి మనకు తెలియాలి. కాబట్టి ఈ చాప్టర్ని పూర్తిగా చూడండి. అదేవిధంగా నోట్స్ కూడా తయారు చేసుకోండి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, నేను చెప్పే ఈ చాప్టర్స్, ఈ కాన్సెప్ట్, నేను ఇచ్చే కంటెంట్ సరిపోతుందా అని చెప్పేసి. సో నేను గ్రూప్ 2 స్థాయిలో ఇస్తున్నాను. గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి కూడా పనికొస్తుంది. నెక్స్ట్ గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్కి పనికొస్తుంది. ఓకే, ఇంతకంటే ఎక్కువ మ్యాక్సిమం ఎవరు చెప్పరు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్తున్నది. అలాగే సోర్స్ కూడా, నేను తీసుకున్న సోర్స్ కూడా లక్ష్మీకాంత్ పాలిటీ. నేను ఎలాగో అదే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి అందులో ఉన్న పాలిటీ అంతా కూడా నేను మీకు చెప్తున్నాను. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఇందులో ఉన్న కంటెంట్ అంతా కూడా రాసుకొని ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఓకే, వీడియో పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు. ఓకే, సెలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగం రచించినప్పుడు రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగాన్ని చాలా శ్రద్ధతో, చాలా ఓపికతో రాశారు. దానివల్ల కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ లిస్ట్ చూద్దాం. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం అనేది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అదేంటో తర్వాత చూద్దాం. నెక్స్ట్ దృఢ అదృఢ లక్షణాల కలయిక. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏమో లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి దృఢమైన అదృఢమైన లక్షణాల కలయిక, అంటే రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మన రాజ్యాంగంలో రిజిడిటీ అంటే దృఢత్వం ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ అంటే అదృఢత్వం, అంటే ఈజీగా అమెండ్మెంట్ చేసే విధంగా ఉంటుంది. అది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సామ్యవాద మరియు ఏకకేంద్ర లక్షణాలు. సామాఖ్య మరియు ఏకకేంద్ర లక్షణాలు. సామాఖ్య అంటే ఫెడరేషన్. ఓకే, ఫెడరేషన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి, కంట్రీస్ ఉంటాయి. సో ఈ ఫెడరేషన్ అని చెప్పేసి ఉండేది ఎలా ఉంటుంది, అలాగే ఏకకేంద్ర ఎలా ఉంటుంది. మన రాజ్యాంగం 2 లక్షణాల కలయిక ఎలా అయింది అని చెప్పేసి చూద్దాం. నెక్స్ట్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. పార్లమెంటరీ అంటే పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంట్లో ఉండే సభలు, ఆ ఫంక్షనింగ్స్ ఎట్లా ఉంటాయో ఆ తరహా ప్రభుత్వం మనది ఉంటుంది. అది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్వతంత్ర మరియు సమీకృత న్యాయ వ్యవస్థ. స్వతంత్ర అంటే ఇండిపెండెంట్, సమీకృత అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది మన దేశంలో. సో అది చూద్దాం. నెక్స్ట్ ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రాథమిక హక్కులు. మన భారత రాజ్యాంగంలో ఉన్న విశిష్ట లక్షణాలలో ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది కూడా ఒక సెలియంట్ ఫీచర్గా చూస్తాం. సో అది కూడా ఉంది. నెక్స్ట్ డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. అవి కూడా మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ప్రాథమిక విధులు. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ లౌకిక రాజ్యం. ఆల్రెడీ ప్రియంబుల్లో మనం చూసాము లౌకిక రాజ్యం అంటే ఏంటిది, మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి చూస్తాము. లౌకిక రాజ్యం సెక్యులర్ స్టేట్. నెక్స్ట్ వయోజన ఓటు హక్కు అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి అంటాం. మన దేశంలో వయోజనులందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఏక పౌరసత్వం అంటే సింగిల్ సిటిజన్షిప్. మన దేశంలో ఉండే పౌరులందరికీ కూడా ఒకటే పౌరసత్వం ఉంటుంది, సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. అదేంటో చూద్దాం. నెక్స్ట్ స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలు. ఇండిపెండెంట్ బాడీస్ కొన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ సెంటర్ కాకుండా స్టేట్ అంటే లెజిస్లేటివ్ కాకుండా, అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాకుండా, అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అని 3 సిస్టమ్స్ ఉంటాయి. అంటే శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, అదేవిధంగా న్యాయశాఖ. వాటి కిందికి రాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఇండిపెండెంట్ బాడీస్ అంటాం. అవేంటో కూడా చూద్దాం. నెక్స్ట్ అత్యవసర అధికారాలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో మన దేశం ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఏం చేస్తుంది అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ 3 అంచెల ప్రభుత్వం, 3 టైర్ గవర్నమెంట్ అంటాం. 3 అంచెల ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే స్థానిక ప్రభుత్వాలు అనే వ్యవస్థ ఉంది. సో ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి, మన దేశానికి ఉన్నటువంటి విశిష్ట లక్షణాలు. ఓకే, అందులో కొన్ని డిస్కస్ చేద్దాం ఎక్కువగా, కొన్ని సింపుల్గా నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో ఉంటాయి.
వీటితో పాటు మనం పుస్తకాల్లో చూసినట్లయితే రకరకాల పుస్తకాల్లో 2-3 చిన్న చిన్న లక్షణాలు, ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి సేలియంట్ ఫీచర్స్లో. అవి జస్ట్ చూసినా కూడా మీకు గుర్తుండిపోతుంది. సో ఇవైతే ప్రధానమైనవి, వాటిని డిస్కస్ చేద్దాం. మొదటిది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని చెప్పేసి అన్నాం కదా. సో లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో లిఖిత రాజ్యాంగాలు, రాయబడినటువంటి రాజ్యాంగాలలో ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం ఏదయ్యా అంటే మన భారత రాజ్యాంగమే. ముందు అసలు లిఖిత రాజ్యాంగం అంటే ఏంటిది, అదేవిధంగా అలిఖిత రాజ్యాంగం అంటే ఏంటిది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. లిఖిత అంటే రిటర్న్, అలిఖిత అంటే అన్రిటర్న్. లిఖిత రాజ్యాంగం అంటే ఒక రాజ్యాంగాన్ని, అందులోని అంశాలన్నిటిని కూడా రకరకాల ప్లేసెస్ నుంచి, రకరకాల కాన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇతర అంశాల నుంచి కావచ్చు, గ్రహించి ఒక దగ్గర క్రోడీకరించి ఒక దగ్గర ఇంటిగ్రేట్ చేసి ఒక పుస్తకం రూపంలో ఒకటే దగ్గర రాసుంటారు. అది లిఖిత రాజ్యాంగం. అలా కాకుండా ఒక్కొక్క అంశానికి సంబంధించిన ఒక్కొక్క చట్టం కానీ, ఒక్కొక్క ప్రొసీజర్ కానీ, అవన్నీ రకరకాలుగా వివిధ దశలలో ఉంటాయన్నమాట. అన్నీ ఒక దగ్గర క్రోడీకరించబడి ఉండవు. అలాంటి వాటిని అలిఖిత, అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం. రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అమెరికా రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం, ఇంకా చాలా దేశాలు కూడా అదే ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ లాంటి కంట్రీ మాత్రం అలిఖిత అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ని కలిగి ఉంది. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో లక్షణం కూడా ఉంటుంది. ఈ లిఖిత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ అంటే అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మెన్షన్ చేయబడి ఆ ప్రొసీజర్ అనేది ఉంటుంది. కానీ అలిఖిత రాజ్యాంగం అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్లో ఆ ప్రొసీజర్ ఉండదు. సో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి లక్షణాలు. సింపుల్గా చూడాలంటే మన భారతదేశం లిఖిత రాజ్యాంగమే, అందులో కూడా అతి పెద్దది, ప్రపంచంలోనే అతి పెద్దది. ఓకే. అతి పెద్దది అంటున్నాం కదా, ఏముంది అంటే 1949. ఓకే, 1949 1949 రాజ్యాంగానికి ఆమోదం తెలిపిన సంవత్సరం. అప్పటికి మన రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి, నిబంధనలు. నెక్స్ట్ 22 పార్ట్స్ అంటే 22 భాగాలు. నెక్స్ట్ వచ్చేసి 8 షెడ్యూళ్ళు. ఈ విధంగా మొదట స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం అంటే రకరకాల రాజ్యాంగ సవరణలు జరిగిన తర్వాత ప్రస్తుతం 470 ఆర్టికల్స్ కలవు. నెక్స్ట్ 25 పార్ట్స్ 25 భాగాలుగా ఉంది మన రాజ్యాంగం ఇప్పుడు. నెక్స్ట్ 12 షెడ్యూల్ ఉన్నాయి. సో ఇంత పెద్ద రాజ్యాంగం మనది. మరి ఎందుకు ఇంత పెద్ద రాజ్యాంగం అయింది మనది, ఎందుకు అంత లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. మొదటిది వచ్చేసి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఓకే, భౌగోళిక అంశాలు. మన భారతదేశం అనేది ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. 200 పైగా దేశాలుంటే 7వ ప్లేస్లో ఉంది జియోగ్రఫికల్ ఏరియా పరంగా. అదేవిధంగా ఉన్న ఏరియాలో కూడా రకరకాల ప్రాంతాలలో రకరకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళ భాషలు వేరు, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని అందరికీ కూడా రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక అధికారాలు కావచ్చు, ప్రత్యేక వ్యవస్థ ఇదంతా రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మన రాజ్యాంగం పనికొచ్చేలాగా తయారు చేయడం జరిగింది. సో ఇలా జియోగ్రఫికల్ డైవర్సిటీ ఎక్కువ ఉండడం వల్ల మన రాజ్యాంగంలో కూడా ఎక్కువ అంశాలను పొందుపరచాల్సి వచ్చింది. అందుకు కొంత లెంత్ అనేది పెరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకు హిస్టారికల్ ఫ్యాక్టర్స్, చారిత్రక అంశాలు. మన భారత రాజ్యాంగం రచించే కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కదా, దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు కదా. ఈ పరిపాలనలో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మొదలు పెడితే 1947 భారత ప్రభుత్వ చట్టం, స్వాతంత్ర చట్టం వరకు కూడా రకరకాల చట్టాలు, రకరకాల అంశాలు తీసుకురావడం జరిగింది. వాటి నుంచి కూడా చాలా అంశాలు గ్రహించారు మన రాజ్యాంగానికి. ముఖ్యంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉంటుందో చాలా పెద్దగా ఉంటుంది, దాని నుంచి మ్యాక్సిమం అంశాలు తీసుకున్నారు. అందుకే మన రాజ్యాంగాన్ని జిరాక్స్ కాపీ ఆఫ్ 1935 యాక్ట్ అని చెప్పేసి కూడా అంటారు. సో దానివల్ల మన రాజ్యాంగం చాలా పెద్దగా ఉండాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ కూడా, సో మన భారత రాజ్యాంగం అనేది సింగిల్ కాన్స్టిట్యూషన్ అంటే మన దేశంలో కేంద్రం అదేవిధంగా రాష్ట్రాలు, ఓకే, సెంటర్కి అదేవిధంగా స్టేట్స్కి సపరేట్గా రాజ్యాంగం లేదు. మొత్తం దేశానికి కూడా ఒకటే రాజ్యాంగం ఉంది. దానివల్ల కూడా లెంత్ పెరిగింది. ఓకే, నెక్స్ట్ మన రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉంటారో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది కదా, రాజ్యాంగ పరిషత్తు, అందులో ఉన్న సభ్యులలో మెజారిటీ ముఖ్యంగా దాదాపుగా అందరూ కూడా న్యాయవాదులు ఉన్నారు.
ఓకే, అందరూ కూడా న్యాయవాదులు ఉన్నారు. సో ఈ న్యాయవాదులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రతి అంశాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి సో ఎలాంటి భవిష్యత్తు గురించి ముందు చూపుతో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దనే ఉద్దేశంతో చాలా అంశాలను జోడించారు. ప్రతి దాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. దానివల్ల కూడా మన రాజ్యాంగం లెంత్ పెరిగింది. సో సింపుల్గా చూసినట్లయితే మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో అంశం, మన భారత రాజ్యాంగం నిర్మించేటప్పుడు రచించేటప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ఏం చేశారంటే అప్పటికి అమల్లో ఉన్నటువంటి 60 దేశాల రాజ్యాంగాలు, అప్పటికి రాజ్యాంగాలు ఉన్నటువంటి దాదాపు 60 కంట్రీస్ కాన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, రాజ్యాంగాలు ఉంటాయి కదా, వాటిని చదివారు, వాటిని క్లియర్గా పరిశీలించారు. అందులో ఉన్న మంచి అంశాలు మన భారతదేశానికి అవసరమయ్యే విధంగా కొంత మార్పులతో మన దేశంలో వాటి నుంచి గ్రహించారు. ఓకే, అదొకటి. నెక్స్ట్ 1935 యాక్ట్ కూడా 1935 చట్టం కూడా చాలా ప్రభావం చూపించింది మన రాజ్యాంగం పైన. ఇక మన దేశం వచ్చేసి అమెరికా నుంచి, అలాగే బ్రిటన్ నుంచి, కెనడా నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జపాను, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఐర్లాండ్, ఇలా చాలా దేశాలు, ప్రపంచంలో ఉన్న ప్రముఖ దేశాల అన్ని రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాలను గ్రహించడం జరిగింది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏ దేశం నుంచి ఏ పాయింట్స్ తీసుకున్నారు అనే దాని మీద క్వశ్చన్ వస్తుంది కాబట్టి దాని మీద ఒక వీడియో చేస్తాను. అంటే అమెరికా రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగంలో ఏం తీసుకున్నారు, ఐర్లాండ్ నుంచి ఏం తీసుకున్నారు, రష్యా రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నారు, ఇలా అన్ని కూడా ఒక డీటెయిల్డ్ వీడియో ఒకటి ఇస్తాను. అందులో మీకు ఒక మార్క్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అది. నెక్స్ట్ ఇది మన రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం కావడానికి కారణాలు. నెక్స్ట్ దృఢ అదృఢ రాజ్యాంగం లక్షణాలు. దృఢ అదృఢ లక్షణాలు, రిజిడిటీ ఎట్ ది సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ ఉంది. దృఢమైనది అంటే ఏంటంటే, ఫస్ట్ అదృఢమైనది అంటే ఏంటో చూద్దాం. అంటే సింపుల్ మెజారిటీ. ఏదైనా ఒక రాజ్యాంగాన్ని సవరించాలంటే, అమెండ్మెంట్ చేయాలంటే, మార్పు చేయాలంటే, ఏదైనా అంశాలను జోడించాలంటే, ఏదైనా అంశాలను తీసివేయాలంటే సింపుల్ మెజారిటీతో, అక్కడ ఉన్నటువంటి చట్టసభలు ఏవైతే ఉంటాయో అందులో సింపుల్ మెజారిటీతో ఆ బిల్ అనేది పాస్ అయితే చాలు, ఆ సవరణ అనేది జరుగుతుంది, ఆ అమెండ్మెంట్ జరుగుతుంది. అట్లాంటిది అదృఢమైనది, ఎందుకంటే చాలా ఈజీగా అమెండ్మెంట్ చేస్తారు కాబట్టి. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రిటన్ దేశానికి చెందినటువంటి రాజ్యాంగం. బ్రిటన్ రాజ్యాంగంలో ఏ దాన్ని సవరించాలన్నా సింపుల్ మెజారిటీ వస్తే చాలు, అంతే. అలా కాకుండా దానికి ఆపోజిట్ దృఢమైనది ఏంటంటే స్పెషల్ మెజారిటీ, ప్రత్యేకమైన మెజారిటీ రావాలి. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటాయి కదా, ముఖ్యంగా ఈ సమాఖ్య ఉంటుంది కదా, ఫెడరేషన్ కంట్రీస్ ఉంటాయి కదా, అందులో స్పెషల్ మెజారిటీ, అదేవిధంగా అక్కడ ఉన్న రాష్ట్రాలలో సగం రాష్ట్రాల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకోసం చాలా కష్టం, రాజ్యాంగాన్ని సవరించాలంటే చాలా కష్టం అవుతుంది. అలాంటిది దృఢమైన రాజ్యాంగం. అయితే దానికి ఎగ్జాంపుల్ అమెరికా. అయితే ఈ రెండు లక్షణాలు మన దాంట్లో ఉన్నాయి. ఇటు కంప్లీట్గా సింపుల్ది కాదు, అంటే అదృఢమైనది కాదు, ఇటు కంప్లీట్గా దృఢమైనది కాదు, రెండు రకాలుగా ఉంది. మన రాజ్యాంగాన్ని సవరించాలంటే ఏదైనా అంశాన్ని, కొన్ని అంశాలను సింపుల్ మెజారిటీతో సవరించవచ్చు, సింపుల్ మెజారిటీతో అమెండ్మెంట్ చేయొచ్చు, దానికి పెద్ద ఇబ్బంది కాదు. ఓకే, అలా కాకుండా కొన్ని అంశాలను సవరించాలంటే అదే రాజ్యాంగంలో ఉన్న 368 ఆర్టికల్ ఒకటి ఉంటుంది రాజ్యాంగ సవరణకు సంబంధించి, దాని ద్వారా సవరించాల్సి ఉంటుంది. దాని ప్రకారం రెండు రకాలుగా సవరించవచ్చు. కొన్ని అంశాలను స్పెషల్ మెజారిటీ అంటే ఏదైనా ఒక రాజ్యాంగ సవరణకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరైన సభ్యులు ఉంటారు కదా, రెండు సభలు, లోక్సభ, రాజ్యసభ, ఈ రెండు సభ్యులలో కూడా ఆ హాజరైనటువంటి సభ్యులలో 2/3 వంతు మెజారిటీ రావాలి. ఇటు లోక్సభలో అటెండ్ అయిన వాళ్ళ నుంచి 2/3 వంతు మెజారిటీ రావాలి, ఇటు రాజ్యసభలో కూడా 2/3 ఆఫ్ ద మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి, ఓట్ వేయాలి. తర్వాత మొత్తం సభ్యులు రెండు కలిపి ఉండే మొత్తం సభ్యులలో మెజారిటీ రావాలి, అంటే 50% కంటే ఎక్కువ ఓట్ వేయాలి. ఇది స్పెషల్ మెజారిటీ. అలా కొన్ని సవరిస్తారు. ఇంకొన్ని అంశాలను ఏం చేస్తారంటే ఈ స్పెషల్ మెజారిటీతో పాటు నెక్స్ట్ స్టేట్స్ కూడా, అన్ని స్టేట్స్లో సగం స్టేట్స్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చినటువంటి జిఎస్టీ యాక్ట్. ఈ జిఎస్టీకి సంబంధించి సో మనకు సగం పైన రాష్ట్రాలు ఆమోదం తెలిపినాయి కాబట్టి అది అమల్లోకి వచ్చింది. దాని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మొట్టమొదటిగా జిఎస్టీ యాక్ట్ని ఆమోదించిన రాష్ట్రం మీద అని చెప్పేసి అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, అవి చూసుకోండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట. అందుకని మనకు రెండు లక్షణాలు ఉన్నాయి, దృఢమైనది, అదృఢమైనది. ఓకే, సింపుల్ మెజారిటీతో సవరిస్తాం, అలాగే స్పెషల్ మెజారిటీ, అదేవిధంగా స్పెషల్ మెజారిటీ విత్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. నెక్స్ట్ సామాఖ్య ఏకకేంద్ర లక్షణాలు, ఫెడరల్ అండ్ యూనిటరీ. జనరల్గా రెండు రకాల
ప్రభుత్వాలు ఉంటాయి, రెండు రకాల దేశాలు ఉంటాయి. ఒకటి సామాఖ్య ప్రభుత్వం, సామాఖ్య దేశం అంటే ఫెడరేషన్, రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు కలిసి ఒక దగ్గర ఒక ఒప్పందం ద్వారా కలిసి ఒక దేశంగా ఉంటాయి. ఓకే, ఇవి సామాఖ్య ప్రభుత్వాలు, సామాఖ్య దేశాలు. ఏకకేంద్ర అంటే మొత్తం కేంద్రమే, ఒక దేశం ఉంటుంది, పరిపాలన కోసం చిన్న చిన్న భాగాలు ఉంటాయి కానీ మొత్తం కూడా దేశం చూసుకుంటుంది. సామాఖ్య వ్యవస్థలో కేంద్రం వేరే ఉంటుంది, స్టేట్స్కి సంబంధించి అధికారాలు వేరే ఉంటాయి. ఈ విధంగా కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, అయితే మన దేశం ఇటు సామాఖ్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు, ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ స్టేట్, అదేవిధంగా యూనిటరీ స్టేట్, ఇలా రెండు లక్షణాలను కలిగి ఉంది. ఓకే, ఇక్కడ కూడా మిక్సప్ అయిపోయి ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, అందుకే మన దాన్ని ఏమంటారంటే ఫెడరేషన్ ఇన్ ఫామ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్ అని చెప్పేసి అంటారు. చూడడానికి ఫెడరేషన్ లాగా కనిపిస్తుంది కానీ లక్షణాలు వచ్చేసి ఈ యూనిటరీ ఏకకేంద్ర లక్షణాలు కనిపిస్తాయి. ఓకే, ఫెడరేషన్ ఇన్ ఫామ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్ అని చెప్పేసి అంటారు. ఇక మన రాజ్యాంగంలో మొదటి ఆర్టికల్, భారతదేశం భూభాగం అనే దానికి సంబంధించి మొదటి ఆర్టికల్లో మన దేశాన్ని ఏ విధంగా నిర్వచించారంటే సామాఖ్య అని పేర్కొనలేదు, ఫెడరేషన్ అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. ఏమన్నారంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకే, యూనియన్ ఆఫ్ స్టేట్స్, దీని మీద కూడా క్వశ్చన్ అడుగుతారు. ఓకే, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి మెన్షన్ జరిగింది ఆర్టికల్ 1లో. అంటే నో అగ్రిమెంట్, రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదు. ఓకే, ఇటు కర్ణాటక, అటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఇలా రాష్ట్రాలన్నీ కలిసి ఒక దేశంగా ఉంటాయని ఒక ఒప్పందం చేసుకున్నది కాదు ఇది. సెకండ్ పాయింట్, నో సపరేషన్. ఓకే, అంటే ఏ స్టేట్ కూడా ఇండియా నుంచి విడిపోయి నేను సపరేట్గా ఉంటాను అని చెప్పేసి చెప్పడానికి లేదు, కానీ ఫెడరేషన్లో ఉంటుంది. ఓకే, ఫెడరేషన్లో ఈ ఒప్పందం ద్వారా జరిగిన దాంట్లో ఉంటుంది కానీ మన దగ్గర లేదు. అందుకే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు కానీ ఇండియన్ ఫెడరేషన్ అని చెప్పేసి పేర్కొనలేదు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి మన భారత రాజ్యాంగం ఏకకేంద్ర సామాఖ్య లక్షణాలు, ఫెడరల్ ఫీచర్స్, అదేవిధంగా యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి ఏంటో చూద్దాం ఒకసారి. మన దాంట్లో ఫెడరేషన్కి సంబంధించి డబుల్ గవర్నమెంట్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ మీద చాలా క్వశ్చన్స్ అడిగారు. ఈ కింది వాటిలో ఏకకేంద్ర లక్షణాలు ఏంటివి, ఈ కింది వాటిలో సామాఖ్య లక్షణాలు ఏంటివి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పేటిది ఫెడరేషన్కి సంబంధించి డబుల్ గవర్నమెంట్, ద్వంద్వ ప్రభుత్వం. డబుల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటుంది. ఇది డబుల్ గవర్నమెంట్. అటు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మనకు స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఓకే, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, అక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు, అక్కడ పార్లమెంట్ ఉంది, ఇక్కడ రాష్ట్ర శాసనశాఖ ఉంది. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్, అధికార విభజన, పవర్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పేసి అంటాం. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాలు ఏవైతే ఉంటాయో అవి పంచబడ్డాయి. కొన్ని అంశాలు కేంద్ర జాబితాలో పెట్టారు, కొన్ని అంశాలు రాష్ట్ర జాబితాలో పెట్టారు, కొన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారు, కొన్ని ఏ జాబితాలో లేవు. ఈ విధంగా అధికారాలు పంచబడ్డాయి. ఓకే, అది కూడా సామాఖ్య లక్షణం. నెక్స్ట్, లిఖిత రాజ్యాంగం, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది సామాఖ్య ఫెడరేషన్ కాన్సెప్ట్ అన్నమాట, అందులో ఉండేది సామాఖ్య లక్షణం. నెక్స్ట్, రాజ్యాంగ ఆధిక్యత. ఓకే, సుప్రీం పవర్స్ మన రాజ్యాంగానికే ఉంటాయి. ఓకే, సుప్రీమసీ, మన రాజ్యాంగమే అంతిమ అధికారం అనమాట. ఈ రాజ్యాంగానికే ఆధిక్యత ఎక్కువ ఉంటుంది. ఓకే, పార్లమెంట్ ఉంది, ఇక్కడ కోర్టులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా మన రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, దృఢ రాజ్యాంగం. ఓకే, దృఢమైనది అంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్ కూడా ఫెడరల్ సిస్టమ్కి సంబంధించినది. నెక్స్ట్, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది కూడా మన రాజ్యాంగంలో ఉంది, అది కూడా చూద్దాం. అంటే అది కూడా ఫెడరేషన్ సంబంధించి. ద్విసభా విధానం అంటే బైకామరలిజం అని చెప్పేసి అంటాం. రెండు సభలు కేంద్రంలో మనం చూసినట్లయితే లోక్సభ, రాజ్యసభ. ఓకే, ఎగువ సభ, దిగువ సభ అని చెప్పేసి అంటాం. లోక్సభని దిగువ సభ, రాజ్యసభని ఎగువ సభ అని చెప్పేసి అంటాం. ఇలా రెండు సభలు ఉన్నాయి, ద్విసభ, బైకామరలిజం. స్టేట్లో వచ్చేసి ఆప్షన్, అది కొన్ని రాష్ట్రాల్లో రెండు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో కేవలం ఒకటే సభ ఉంది, అది స్టేట్స్కి సంబంధించి ఆప్షన్, వాళ్ళకి ఇష్టమైతే రెండు పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన దాంట్లో ఉంది, అది కూడా ఫెడరేషన్కి సంబంధించి. ఇవి ఫెడరల్ ఫీచర్స్. మళ్ళీ యూనిటరీ ఏమున్నాయి, స్ట్రాంగ్ సెంటర్, కేంద్రం బలంగా ఉంది. కేంద్రం బలంగా ఉండడం అనేది కేంద్ర లక్షణం, ఏకకేంద్ర లక్షణం. సెంటర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అదొకటి. నెక్స్ట్, సింగిల్ కాన్స్టిట్యూషన్. మన దేశానికి ఒకటే రాజ్యాంగం ఉంది, రాష్ట్రాలకు సపరేట్ రాజ్యాంగం లేదు, ఒకటే రాజ్యాంగం ఉంది, అది కూడా ఏకకేంద్ర లక్షణం. నెక్స్ట్, సింగిల్ సిటిజన్షిప్, ఒకటే పౌరసత్వం ఉంది.
ఓకే, సింగిల్ సిటిజన్షిప్ అది కూడా ఈ యూనిటరీ ఫీచర్. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. దృఢ లక్షణం ఏమో ఫెడరేషన్కి అయితే సింప్లిసిటీ అంటే ఈ ఫ్లెక్సిబిలిటీ అదృఢమైన లక్షణం అనేది యూనిటరీ ఫీచర్ అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సమీకృత న్యాయ వ్యవస్థ అంటే కింద స్థాయి నుంచి మనకు పైన ఫస్ట్ సుప్రీంకోర్టు అంటే కేంద్ర స్థాయిలో దేశం అత్యున్నత స్థాయిలో సుప్రీంకోర్టు, దానికి అనుబంధంగా హైకోర్టులు, దాని తర్వాత ఈ జిల్లా కోర్టులు, దాని తర్వాత చిన్న కోర్టులు, ఓకే కింది స్థాయి కోర్టులు, ఈ విధంగా అన్ని కలిసి ఇంటిగ్రేటెడ్గా పనిచేస్తున్నాయి. సమీకృత న్యాయ వ్యవస్థ అది కూడా ఏకకేంద్ర లక్షణం. నెక్స్ట్ గవర్నర్ వ్యవస్థ. ముఖ్యంగా ఈ గవర్నర్లని ఎవరు నియమిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నియమించబడతారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే సెంట్రల్కి పవర్స్ ఉంటాయి కాబట్టి ఈ వీళ్ళపైన ఇది గవర్నర్ వ్యవస్థ అనేది కూడా ఏకకేంద్ర లక్షణం. నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీసులు, అఖిల భారత సర్వీసులు అంటాం. ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి సర్వీసులు ఉన్నాయి కదా, అలాగే కొన్ని అత్యున్నత స్థాయి కేంద్ర సర్వీసులు, ఇవన్నీ కూడా మనకు ఏకకేంద్ర లక్షణాలు. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర పరిస్థితుల్లో కొన్ని రకాల ఎమర్జెన్సీస్ విధిస్తారు. అలాంటి సమయంలో మన దేశంలో కేంద్రమే బలంగా తయారవుతుంది. రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళకున్న అధికారాలు టెంపరీగా పనిచేయవు, మొత్తం కూడా కేంద్రం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అది కూడా ఏకకేంద్ర లక్షణాలు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 7, ఇక్కడ ఉన్న 8 నేను చెప్పిన అన్ని కూడా రాసుకొని క్లియర్గా చదువుకోండి, ఎందుకంటే వీటి మీద క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు. ఇదొకటి. నెక్స్ట్ ఈ ఫెడరేషన్కి సంబంధించి కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రాజ్యాంగ నిపుణులు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని రకాలుగా వాళ్ళు చాలా అన్ని రాజ్యాంగాలను చూస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఉన్న వాళ్ళు మన రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఈ సామాఖ్య వ్యవస్థ పైన కామెంట్స్ చేశారు. అవి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, అది కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, క్వాజీ ఫెడరల్ అంటే అర్ధ సామాఖ్య లేదంటే పాక్షిక సామాఖ్య అని చెప్పేసి క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ అని చెప్పేసి సిస్టమ్ అని చెప్పేసి ఎవరన్నారంటే కేసీ వేర్, కేసీఆర్ కాదు కేసీ వేర్. ఓకే, కేసీ వేర్ అనే పర్సన్. నెక్స్ట్ బార్గెనింగ్ ఫెడరేషన్ అంటారు. బార్గెనింగ్ ఫెడరేషన్ అని కామెంట్ చేసింది ఎవరంటే మోరిస్ జోన్స్, బార్గెనింగ్ ఫెడరేషన్ అంటున్నాడు. నెక్స్ట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అంటే సహకార సామాఖ్య అని చెప్పేసి ఎవరన్నారంటే గ్రాన్విల్ ఆస్టిన్. నెక్స్ట్ ఫెడరేషన్ విత్ యూనిటరీ టెండెన్సీ, ఫెడరేషనే కానీ మన ఏకకేంద్ర లక్షణాలు కనిపిస్తాయని చెప్పేసి ఎవరు కామెంట్ చేస్తున్నారంటే ఐవర్ జెన్నింగ్స్. వీళ్ళంతా కూడా రాజ్యాంగ నిపుణులు. ఓకే, ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, ప్రెసిడెన్స్. ఓకే, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఓకే, పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి రూలర్గా కనిపిస్తాడు, ప్రధానమంత్రి చాలా అధికారాలు చెలాయిస్తాడు. అలా కాకుండా ఈ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో అధ్యక్షుడు, ఓకే అధ్యక్షుడు ప్రెసిడెంటు ఎక్కువ అధికారాలు చెలాయిస్తాడు, పవర్ఫుల్గా ఉంటాడు. ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రిటన్. మన దేశం కూడా ఈ బ్రిటన్ నుంచే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్నది. అలా పార్లమెంటరీ కాకుండా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి అమెరికా. అందుకే మన దేశానికి ఎప్పుడు వచ్చినా అమెరికా ప్రెసిడెంట్ వస్తాడు. నేను చిన్నప్పుడు అంటే 9th 10th ఇంటర్ అట్లా ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ఆ దేశానికి వెళ్ళిండు, ఈ దేశాలకు వెళ్ళిండు, మన ప్రధానులు అమెరికా అధ్యక్షుని కలిసిండ్రు, ఇవన్నీ విన్నప్పుడు మన దగ్గర ప్రధాని గురించి చెప్తున్నారు, అక్కడేమో అధ్యక్షుడు అంటున్నారు. అసలు 2 ఒకరేనా, 2 పేర్లు ఎందుకున్నాయి, వాడేవాడు వీడేవాడు అంటే అప్పుడు అలా అనుకునేవాడిని. ఓకే, సో ఫ్రెండ్స్ అదే డిఫరెన్సు, అక్కడ ఉన్నటువంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డిఫరెన్స్ ఉంది. ఇక ఇండియా వచ్చేసి మన దాంట్లో కార్యనిర్వాహక శాఖ, ఓకే శాసనశాఖ, లెజిస్లేచర్ అండ్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు ఉంటాయి కదా, ఆ 2 పార్లమెంటరీ వ్యవస్థలో కోఆపరేటివ్గా సహకారంతో పనిచేస్తాయి. అదేవిధంగా కోఆర్డినేషన్ సమన్వయంతో పనిచేస్తాయి. అలా కాకుండా దీంట్లో ప్రెసిడెన్షియల్ ఫామ్లో ఉండదు. నెక్స్ట్ మన వ్యవస్థని బ్రిటన్ నుంచి తీసుకున్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థని వెస్ట్ మినిస్టర్ మోడల్ అని చెప్పేసి అంటారు. క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా అంటారు. ఇక ప్రధానమంత్రి ప్రముఖంగా కనిపిస్తారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా అంటుంటారు. ఇలాంటి కామెంట్స్ ఉంటాయి. ఇది మనకు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఇక మనం బ్రిటన్ నుంచి గ్రహించినప్పటికీ కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనది బ్రిటన్ లాంటిది కాదు. అందులో 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2 ప్రముఖమైన విషయాలు. ఒకటి, బ్రిటన్లో పార్లమెంట్కి అత్యున్నత అధికారాలు ఉంటాయి. పార్లమెంట్ ఏదైనా చట్టం చేసిందంటే ఫైనల్
ఓకే, దానికి సావర్నిటీ ఉంది. ఓకే, ఆ సార్వభౌమాధికారం ఆ పార్లమెంట్కి ఉంది. మన దానికి అలా లేదు. ఓకే, సో మన దాంట్లో ఏదైనా చట్టం చేస్తే అది రాజ్యాంగానికి కనుక వ్యతిరేకంగా ఉంటే దానిని జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష ద్వారా దాన్ని చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. రెండవది, అక్కడ అధ్యక్షుడు అంటే ఈ గణతంత్ర అంటాం కదా, అందులో గణతంత్ర వ్యవస్థలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అధ్యక్షుడు, దేశ అధ్యక్షుడు, రాష్ట్రపతి వాళ్ళను అక్కడ ఎన్నుకోరు. అక్కడ రాజు, మోనార్కీ వ్యవస్థ ఉంది. మన దగ్గర గణతంత్ర వ్యవస్థ ఉంది. మన దగ్గర అధ్యక్షుడు ఎన్నుకోబడతాడు. ఓకే, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడతాడు ప్రజల చేత, ఇండైరెక్ట్గా. ఓకే, ఇవి రెండు తేడాలు. నెక్స్ట్, స్వతంత్ర మరియు సమీకృత న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. మన న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది. మన న్యాయ వ్యవస్థ, కోర్టులు, సుప్రీంకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే వివాదాల పరిష్కారంలో కానీ, ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు దాని విషయంలో కానీ, ఇతర రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో కానీ ఎందులో అయినా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. దాన్ని పార్లమెంట్ కానీ ఇతర ఏ వ్యవస్థలు కానీ దాన్ని కంట్రోల్ చేయడం కానీ, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ జరగదు. అది ఇండిపెండెంట్ బాడీ, దానికి అన్ని రకాల హక్కులు ఉంటాయి. ఓకే, అది. దానితో పాటు ఇంటిగ్రేటెడ్ అంటే మనకు పైన సుప్రీంకోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత జిల్లా కోర్టులు, తర్వాత స్థానిక అంటే చిన్న లోకల్ కోర్టులు, ఇలాంటివన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్గా పనిచేస్తాయి. రెండవది, మన దగ్గర ఇంకోటి ఏం చేస్తారంటే కేంద్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. ఓకే, వాటన్నీ కూడా అన్ని కోర్టులలో, కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులలో వాటిని పరిశీలిస్తారు. వాటి గురించి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం, జడ్జిమెంట్స్ అవన్నీ కూడా జరుగుతుంటాయి. అంతేకాని కేంద్రము సుప్రీంకోర్టు అంటే అమెరికాలో ఫెడరల్ అంశాలు, కేంద్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఫెడరల్ కోర్టు చూసుకుంటుంది. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇక్కడ స్టేట్ హైకోర్టు లాంటివి చూసుకుంటాయి. మన దగ్గర అట్లా ఉండదు, అన్నీ చూస్తాయి, అన్నిటికీ అధికారం ఉంటుంది. అదే ఇంటిగ్రేటెడ్ దాంట్లో భాగం. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు. దీని గురించి ఒక చాప్టర్ వస్తుంది. అందులో మనకు 2 వీడియోస్ ఉంటాయి. సో పెద్ద చాప్టర్ లాగా అనిపిస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనేటివి మన రాజ్యాంగంలో పార్ట్ 3 3వ భాగంలో ఉన్నాయి. మనిషి జీవన మనుగడకి, దేశంలో గౌరవంగా, అత్యున్నతంగా, చాలా కంఫర్టబుల్గా బ్రతకడానికి కొన్ని బేసిక్ హక్కులు అనేటివి ఉండాలి. అంటే మనకు బ్రతకడానికి, శారీరకంగా బ్రతకడానికి నీళ్లు, ఆహారము, గాలి, అదే దుస్తువులు, అలాగే నివాసము, ఇలాంటివి ఎలా అయితే అవసరం ఉంటాయో ఖచ్చితంగా బేసిక్ నీడ్స్ ఎలా ఉంటాయో అలాగే ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దాని గురించి ఒక చాప్టర్లో చూద్దాం. నెక్స్ట్, డిపిఎస్పి. ఓకే, వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్య స్థాపనలో ఈ డిపిఎస్పీలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఆదేశిక సూత్రాలు, వీటిని ప్రభుత్వాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అది కూడా చూద్దాం ఒక చాప్టర్లో. నెక్స్ట్, ప్రాథమిక విధులు. ఇవి వాస్తవానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేవు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. వాటికి కూడా స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సులు చేస్తే ఆ సిఫార్సుల మేరకు ఆ రికమెండేషన్స్ మీద ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రజెంట్గా 11 ఉన్నాయి. గతంలో అవి స్టార్ట్ అయినప్పుడు 10 ఉండేవి. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, అవి ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్, లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మనం పీఠికలో. మన దేశం లౌకిక రాజ్యం, ఇండియా ఈజ్ ద సెక్యులర్ స్టేట్. మన దేశంలో ఏ మతానికి కూడా ప్రత్యేక హోదా ఉండదు. ఓకే, మన దేశంలో అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి. ప్రభుత్వం కూడా ఈ మతం ప్రతిపాదికన ఏ పనులు చేయదు. అదేవిధంగా మన దేశంలో అధికార మతం అనేది ఉండదు. అవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేశాం. నెక్స్ట్, వయోజన ఓటు హక్కు, అడల్ట్ ఫ్రాంచైజ్. మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి వయోజనుడికి కులము, మతము, లింగము, వర్ణము, ప్రాంతము ఇలాంటి భేదాలు ఏవీ లేకుండా ఓటు హక్కు కల్పించబడింది. ఓకే, సో ఫ్రెండ్స్, అడల్ట్ ఫ్రాంచైజ్ అది వచ్చేసి మనకు 21 సంవత్సరాలు ఉండేది. కానీ ఈ వయోజన ఓటు హక్కు వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఎప్పుడు? 1989 61వ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. మన దేశం యొక్క సార్వభౌమాధికారం, సమగ్రత, ఐక్యత, మన దేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ ఇవన్నీ కాపాడడం కోసం, మన దేశ రక్షణ కోసం మన దేశంలో ఏక పౌరసత్వాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా లాంటి దేశాలు, చాలా ఫెడరల్ కంట్రీస్లో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అంటే అక్కడ కంట్రీకి సంబంధించి ఒక సిటిజన్షిప్ ఉంటుంది, పలానా స్టేట్ అని చెప్పేసి ఒక సిటిజన్షిప్ ఉంటుంది. మన దగ్గర అట్లా కాదు. దేశం మొత్తానికి ఒకటే పౌరసత్వం.
దాని అర్థం ఏంటిది? మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కరే అనే భావన, అనే మీనింగ్ అనేది కలగాలి. అలా కాకుండా తమిళనాడు పౌరసత్వము, తెలంగాణ పౌరసత్వము, కర్ణాటక పౌరసత్వము, ఉత్తరప్రదేశ్ పౌరసత్వం ఉంటే ఆ భావాలు అనేటివి వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే భావాలు కూడా వస్తాయి. కాబట్టి అవి ఏవి లేకుండా మన దేశంలో ఒకటే పౌరసత్వం తీసుకొచ్చారు. సో ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. నెక్స్ట్, స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలు. జనరల్గా లెజిస్లేచర్ అంటే శాసన శాఖ ఉంటుంది, అంటే ఇవి చట్టాలు చేయడము. కార్యనిర్వాహక శాఖ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ న్యాయ శాఖ ఉంటుంది. ఇవి 3 కాకుండా కొన్ని వ్యవస్థలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వ్యవస్థ. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది నెక్స్ట్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎస్పీఎస్సి ఓకే, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇలా ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ బాడీస్. ఓకే, ఇవి స్వతంత్రంగా వ్యవహరిస్తూ వాటి పనులు అవి చేస్తుంటాయి. అవి కూడా విశిష్ట లక్షణాలలో ఒకటి. నెక్స్ట్, అత్యవసర అధికారాలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. మన దేశంలో కొన్ని ప్రత్యేక సందర్భాలలో దేశ రక్షణ కోసం కావచ్చు, ఇతర కారణాలతో కావచ్చు, ఎమర్జెన్సీ అనేది విధించడం జరుగుతుంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎమర్జెన్సీ 3 రకాలుగా ఉంది. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. ఇప్పటివరకు మన దేశంలో 3 సార్లు విధించారు. ఒకసారి చైనా దురాక్రమణ వల్ల, రెండవసారి పాకిస్తాన్తో యుద్ధం వల్ల, మూడవసారి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల. ఓకే, సో ఈ ఎమర్జెన్సీస్ 3 సార్లు తీసుకొచ్చారు. నేషనల్ ఎమర్జెన్సీ, ఈ పాయింట్ కూడా అడుగుతున్నారు. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మీద ఒక వీడియో ఉంటుంది, అందులో క్లియర్గా చెప్తాను. నెక్స్ట్, రాష్ట్రపతి పాలన, స్టేట్ ఎమర్జెన్సీ. రాష్ట్రపతి పాలన అంటారు అంటే రాష్ట్రంలో రాజ్యాంగం విఫలమైనప్పుడు, ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు, లేదంటే ఇతర కారణాలు ఏమైనా అయినప్పుడు గవర్నరు ఆ రాష్ట్రానికి సంబంధించి ఎమర్జెన్సీ విధించమని చెప్పేసి, రాష్ట్రపతి పాలన విధించమని చెప్పేసి రాష్ట్రపతికి సూచన ఇస్తారు, తెలుపుతారు. అప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్రానికి సంబంధించి ఎమర్జెన్సీ ప్రకటించడం జరుగుతుంది. అలా ప్రకటించినప్పుడు ఆ రాష్ట్రం మొత్తం కూడా కేంద్రం కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, కేంద్రం పవర్ఫుల్ అయిపోతుంది. ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఓకే, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి. అవి కూడా సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్, లాస్ట్ వన్, 3 అంచెల ప్రభుత్వం, 3 టైర్ గవర్నమెంట్. దాదాపు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు 2 అంచెల వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఓకే, అంటే ఫెడరల్ కంట్రీస్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. మన దేశం మాత్రమే, ప్రపంచంలో ఎక్కడ లేదు, మన దేశంలో మాత్రమే 3 అంచెల ప్రభుత్వం ఉంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, లోకల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ స్టార్టింగ్లో మనది కూడా అన్ని దేశాల్లాగా 2 వ్యవస్థలు ఉండేది, 2 అంచెల వ్యవస్థ ప్రభుత్వము. కానీ 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక ప్రభుత్వాలను తీసుకురావడం జరిగింది. రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ, అదే పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీసు, ఇవి తీసుకురావడం జరిగింది. సో పరిపాలన అనేది 3 అంచెలుగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే స్థానిక ప్రభుత్వాలు. ఇది కూడా మన దేశం యొక్క విశిష్ట లక్షణాలలో ఒకటి. ఇవన్నీ కూడా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమైంది అనుకుంటున్నాను. కొన్ని చాప్టర్స్ ప్రత్యేకంగా ఉన్నాయి, అందులో ఇంకా మంచి సబ్జెక్ట్ని మనం గ్యాదర్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన క్లాసు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.